సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరిలో గైస్ ఐ హోప్ గైస్ ఎవరీ ఇస్ డూయింగ్ గుడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నా. సో మీ అందరి సపోర్ట్ గైస్ ఇదే విధంగా ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా. సో ఈ రోజు గైస్ మీకోసం ఒక యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీసుకొచ్చాను. అదేంటి అంటే చాలామంది యూట్యూబ్లో చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మిస్టేక్ గురించి అయితే మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అదేంటి అంటే మీ దగ్గర ఒక వీడియో కనుక ఉంటే ఆ వీడియోని చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఎన్ని ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్స్లో ఒకటే వీడియోని అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో మ్యాక్సిమం 2 వీడియోస్ దాకా అట్లా అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా అప్లోడ్ చేస్తే ఏంటి అంటే మనకు ఫ్యూచర్లో మానిటైజేషన్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చెప్పి చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు. అండ్ అంతేకాకుండా కొంతమంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, స్నాప్చాట్ నుంచి కానీ, లేకపోతే యూట్యూబ్ నుంచే వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ షార్ట్స్లో కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్లో కానీ అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా మనం యూజ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అని చెప్పి చాలామంది అయితే డౌట్ పడుతున్నారు. సో ఈ రోజు గైస్ ఈ వీడియోలో మీకు అయితే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే చేయబోతున్నా. సో ఒకవేళ గైస్ మీ దగ్గర ఒక వీడియో కనుక ఉంటే ఆ వీడియోని 2 ఛానల్స్లో కనుక మీరు అప్లోడ్ చేయాలనుకుంటే సో దయచేసి గైస్ అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. సో ఆ విధంగా చేసినట్లయితే మీరు మానిటైజేషన్ అప్లోడ్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాంటి టైంలో రీయూజ్డ్ కంటెంట్ కనుక వచ్చినట్లయితే మీరు డెఫినెట్గా ఆ అప్లోడ్ చేసిన వీడియోని అయితే డిలీట్ చేయాల్సిందే. సో ఆ విధంగా డిలీట్ చేసే ప్రాబ్లం లేదు గైస్. ఒకవేళ ఆ వీడియోకి కనుక 500-600 అవర్స్ ఒక వాచ్ టైం వచ్చింది అనుకోండి. సో ఆ వీడియో డిలీట్ చేయడం వల్ల 500-6 అవర్ వాచ్ టైం అనేది మీ మానిటైజేషన్ నుంచి డిలీట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మీరు ఆ 500-6 అవర్స్ అనేది మళ్ళీ గెయిన్ చేయాల్సి ఉంటుంది. సో గైస్ మీ స్టార్టింగ్ నుంచి ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. సో మానిటైజేషన్ కంప్లీట్ అయ్యే ప్రాసెస్ టైంకి వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే మీరు కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి సో డోంట్ డూ దీస్ టైప్ ఆఫ్ మిస్టేక్ గైస్, ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి గైస్, సో చాలామంది ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, యూట్యూబ్ నుంచి కానీ, స్నాప్చాట్ నుంచి కానీ, వేరే వెబ్సైట్ నుంచి ఇలాంటి వీడియోస్ అనేవి తీసుకొచ్చుకుంటా షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఒకవేళ మీరు వేరే యొక్క సైట్ నుంచి కానీ మీరు ఒక వీడియోస్ కానీ డౌన్లోడ్ చేసి కనుక మీరు యూట్యూబ్లో కనుక అప్లోడ్ చేసినట్లయితే డెఫినెట్గా మీకైతే కాపీరైట్ స్ట్రైక్ కానీ లేకపోతే రీయూజ్డ్ కంటెంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ వేరే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నారు. బట్ ఏంటి అంటే ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేసి ఉండకపోవచ్చు. బట్ అది మన జెన్యూన్ కంటెంట్ కాదు, అది మన ఓన్ వీడియో కాదు. కాబట్టి ఎప్పటికీ వేరే వాళ్ళ వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయకూడదు. సో ఏ రోజైనా మనం అప్లోడ్ చేసిన వీడియో కనుక వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు కనుక మన కాపీరైట్ స్ట్రైక్ వేశారనుకోండి, అలాంటి 3 కాపీరైట్ స్ట్రైక్ వస్తే మన ఛానల్ అయితే కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. అప్పటి వరకు మీరు చేసిన ఎన్నో వీడియోస్ కూడా ఆ కష్టం అంతా కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకే గైస్, సో చాలా మంది ఇలాంటి మిస్టేక్స్ అయితే చేస్తారు. సో దయచేసి ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. సో మీ ఓన్ కంటెంట్ చేయండి, మీరు అప్లోడ్ చేయండి, ఓన్ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకోండి, జెన్యూన్ వాచ్ టైం వస్తుంది, జెన్యూన్ వ్యూస్ వస్తున్నాయి. అలాగే మీ డెఫినెట్గా మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా వ్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీరైతే మానిటైజేషన్ ప్రాసెస్లో ఫేస్ చేయకండి. ఈ వీడియో వల్ల ఫ్రెండ్స్ డెఫినెట్గా మీ డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా ఈ వీడియో అయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. సో అందరికీ కాదు గైస్, ఓన్లీ యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి వీడియోస్ అయితే ఇంకెన్నో మీ ముందుకైతే తీసుకొస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ అయితే చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా ఫ్రెండ్స్. అంటే స్టే ట్యూన్ ఫ్రెండ్స్.